విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. 2025 అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి గురువు బృహస్పతి యొక్క అతిచార గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. గురు గోచారం అనగానే అక్టోబర్ 18న మనకి గురు కర్కాటక రాశిలోకి ప్రవేశం, నవంబర్ 11 గురు వక్రగతి, డిసెంబర్ 5 గురువు తిరిగి మిథున రాశిలో ప్రవేశిస్తాడు. మరి ఈ కాలంలో వృశ్చిక రాశి వాళ్ళకి అత్యంత శుభప్రదమైనటువంటి ప్రభావాలు కలుగుతాయి. ఇక్కడ మనకి కర్కాటకం 9వ భావం అవుతుంది. 9వ భావంలో గురుస్థానం వలన అదృష్టం మీ వైపు వస్తుందని చెప్పొచ్చు. ఏ పనైనా సరే ధైర్యంగా చేపట్టే అవకాశాలు వస్తాయి. లాంగ్ టర్మ్ ప్రాజెక్టులు, కొత్త అవకాశాలు సులభంగా మీకు దక్కుతాయి. విద్య, జ్ఞానము ఇవన్నీ కూడా విద్యార్థులకి గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఉన్నత విద్య కానీ, విదేశీ విద్య కానీ, రీసెర్చ్ల్లో కానీ అవకాశాలు వస్తాయి. కొత్త సబ్జెక్టులో ఆసక్తి, గురువుల ఆశీస్సులు మీకు అన్నీ కూడా లభించడం చాలా బాగుంటుంది. విదేశీ ప్రయాణాలు, ఉద్యోగ కానీ, విద్యార్థి పరంగా కానీ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. బిజినెస్ డీల్స్, అంతర్జాతీయమైనటువంటి సంబంధాలు మెరుగవ్వడము సానుకూలంగా సాగుతాయి. యాత్రలు, తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక టూర్స్ కూడా జరుగుతాయి. ఆర్థిక లాభాలు, పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబాలు, స్నేహితులతో కొత్త సంబంధాలు, కొత్త లాభాలు ఏర్పడడం, ధనం నిలకడగా ఉండడం, ఉద్యోగంలో ప్రమోషన్ లభించడం, వ్యాపారస్తులకు కొత్త కాంట్రాక్టులు, విదేశీ సంబంధాలు, కెరీర్ దిశలో చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. జీవిత భాగస్వామితో, పిల్లలతో, సోదరులతో సంబంధం బలపడుతుంది. కుటుంబంలో ఆనందం, ఐక్యత పెరుగుతుంది. పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీకు లభిస్తుంది. గురువు 9వ భావంలో ఉండడం వలన ఆధ్యాత్మికత పెరుగుతుంది. గురుపదేశాలు, ధ్యానం, యజ్ఞాలు, పూజలు చేయడానికి ఇది మంచి సమయం. సత్సంగాల్లో పాల్గొనడం, అలాగే పుణ్యకార్యాల్లో పాల్గొనే అవకాశం వస్తుంది. ఆరోగ్యం బాగుపడుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. యోగా కానీ, ధ్యానం కానీ, ప్రాణాయామం కానీ ఇవన్నీ అనుసరించండి, చాలా శ్రేయస్సు ఉంటుంది. వక్రగతి సమయంలో నవంబర్ 11 నుంచి డిసెంబర్ 5 కొంచెం పనుల్లో ఆలస్యం అవ్వడం, పెట్టుబడులపైన ఓపిక వహించాలి. గురు పూజ, దత్తాత్రేయ స్తోత్రం, గురువారం ఉపవాసం చేయడం, గురువులు చేస్తున్నటువంటి కార్యకలాపాల్లో మీ సహకారం, గురువుల ఆశీర్వాదం తీసుకోవడం, అలాగే రావి చెట్టుకు ప్రదక్షిణలు, నీళ్లు పోయడం, ఒక బెల్లం ముక్క నివేదించడం, ఇలాంటి వాటన్నిటి వలన కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్య వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యం, విద్య, విదేశీ అవకాశాలు, ఆధ్యాత్మికత, కెరీర్ రంగాల్లో అనుకూలత పెరుగుతుంది. ఇది చిన్న గోచార కాలం అయినప్పటికీ దీని ద్వారా వచ్చేటువంటి మార్పులు దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతాయి. వ్యక్తిగత పరిశీలన చేసుకోండి, సూచించినటువంటి పరిహారాలు పాటించండి. చక్కటి ఫలితాలు పొందడంతో పాటు శ్రేయస్కరంగా ఉంటుంది. జాతకంలో ఎటువంటి దోషాలు లేనప్పటికీ ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ కారణంగా గృహంలో సభ్యులు ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి జ్యోతిషాస్త్రంలో చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల గృహంలో కానీ, లేకపోతే నివసించే వ్యక్తుల పైన కానీ మనకి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఉద్యోగంలో కానీ, ఆర్థిక పరిస్థితిలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ చక్కటి ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలు, సంతోషకరమైనటువంటి మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీనికోసము చిన్న పరిహారాలు పాటించాల్సి ఉంటుంది. ఏదైనా ఒక మంగళవారం రోజు ఒక గ్లాస్ బౌల్ తీసుకొని దాంట్లో దొడ్డుప్పు వేయండి. ఆ ఉప్పు పైన 7 లవంగాలు ఉంచండి. ఆ ఉప్పు పైన ఉంచినటువంటి లవంగాలు, అలాగే ఆ గాజు పాత్రని మీ గృహంలో ఉండే అన్ని గదుల్లో ఒకసారి తిప్పి తీసుకురావాలి. తర్వాత ఆ పాత్రని ఎవరికి కనిపించని ప్లేస్లో గృహంలో మనం పెట్టేసేయాలి, ఒక ప్రదేశంలో. ఇలా చేయడం వల్ల ఏంటంటే అదృష్టం కలిసి వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఉప్పు పీల్చుకుంటుంది. ఇటువంటి పరిహారాలన్నీ కూడా చాలా తక్కువ సమయము అయితే వెంటనే ఫలితాలు ఇస్తూ ఉంటాయి అన్నమాట. జ్యోతిషాస్త్రంలో ఇటువంటి ఎన్నో పరిహారాలు నిగూఢంగా ఉన్నాయి. ప్రతి సమస్యకు కూడా ఒక పరిహారం ఉంటుంది. ఏ సమస్యకు ఎటువంటి పరిహారం పాటిస్తే వెంటనే ఫలితాలు వస్తాయనేది సరైనటువంటి జ్యోతిషుని సంప్రదించండి. అయితే సమస్య ఏదైనప్పటికీ దానికి తగిన పరిహారం పాటిస్తే ఉద్యోగ, వ్యాపార, వివాహ, దాంపత్య, సంతాన, ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. గృహంలో సభ్యులందరూ కూడా సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు.